ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీకు అందరికీ శుభములు తెలియజేయుచున్నాము. ఈ దినము వాక్య పరిచయ నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడు మన కోసం ప్రాణార్పణ చేసినటువంటి కలువరిలో సిలువ బలిపీఠం మీద తన ప్రాణాన్ని అర్పించుకున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు మీకు తెలియజేస్తున్నాను. గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు వారు మీకు శుభాలు తెలియజేస్తున్నారు. చిన్న సంఘం అయినప్పటికీ చక్కగా విశ్వాసులు సహకరిస్తూ దేవుని వాక్యం నేర్చుకుంటూ ఆత్మలో ఎదుగుతున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. మన స్థానిక సంఘాలన్నీ అభివృద్ధి చెందాలి. గొప్ప కార్యాలు జరగాలి మన స్థానిక సంఘాల్లో. ఒక ట్రెడిషనల్ ప్రీచింగ్ పోయి ఒక ఆత్మ సంబంధమైన ప్రీచింగ్స్, ఒక ఆచార సంబంధమైనటువంటి ప్రసంగాలు కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ప్రసంగాలు మన సంఘాల్లోంచి బయటికి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉన్నటువంటి మన సంఘాల్లో ఉన్నటువంటి నులివెచ్చని స్థితులన్నీ తొలగిపోవాలి. వెచ్చని స్థితులు రావాలి. చల్లని స్థితులు పోవాలి, నులివెచ్చని స్థితులు పోవాలి. వెచ్చని స్థితి, వెచ్చని అనుభవాలు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో దయచేసి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి ఈ ప్రార్థన జరుగుతున్నప్పుడు మీ స్నేహితులు, మీ బంధుమిత్రాతుల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారి కోసం మనం ప్రార్థన చేస్తాం. వారి కోసం ప్రార్థించడానికి ఈ సమయాన్ని మనం కేటాయిద్దాం. చాలామంది అనారోగ్యాలు, షుగర్లు, బీపీలు, రకరకాల వ్యాధులతో ఉన్నారు. వారందరినీ ప్రభు సన్నిధికి తెద్దాం. ఎందుకంటే ప్రభువుకు అసాధ్యమైన కార్యము లేదు. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన యెహోవా రాఫా, ఆరోగ్యాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి మనందరం ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఎవరైనా ఈ టీవీ కార్యక్రమం చూడడానికి కూడా రాలేని బలహీనతగా, నీరసంతో, మార్నింగ్ సిక్నెస్తో ఎవరైనా ఉన్నట్లయితే వారిని ప్రభు సన్నిధి తీసుకొద్దాం. ప్రభు స్వస్థపరుస్తాడు. ఈ ప్రార్థన ముగిసిన తర్వాత మీరు యూట్యూబ్స్ కామెంట్ సెక్షన్లో దయచేసి మీ కామెంట్స్ పెట్టండి. పలాని మా కుటుంబ సభ్యుడు, పలాని మా నాన్నగారు, మా అవ్వగారు, లేకపోతే మా తాతగారు పలానోళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు, పలాని అనారోగ్యంతో పేరు, వారి అనారోగ్యము మీరు రాసి మీరు ఆ కామెంట్ సెక్షన్లో పెట్టినట్టయితే మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ ఎద్దుకు వస్తున్నారు. మేము నీ దగ్గరికి వస్తున్నాం. ప్రార్థించే మేము నీ దగ్గరికి వస్తున్నాం. ప్రార్థించేటువంటి సర్వ శరీరి నీ దగ్గరికి వస్తున్నాడు ప్రభువా. ఎందుకంటే నువ్వు మా ప్రార్థనలకు జవాబు ఇస్తావు, మాకు మేలు చేస్తావు, ప్రతిఫలం ఇస్తావు. ఈ సమయంలో ప్రభువా, నా నామంలో ఏది అడిగినా కానీ చేస్తానని మీరు చెప్పారు కనుక ఈ సమయంలో రోగులుగా ఉన్నటువంటి మా ప్రియులు అనేక మంది ఉన్నారు. వారందరినీ మీ సన్నిధానికి తెస్తున్నాం. వైద్య శాస్త్రం అభివృద్ధి చెందినప్పటికీ కూడా, రకరకాల వైద్య విధానాలు ఉన్నప్పటికీ కూడా ప్రభు అనేక మంది వ్యాధి బారిన పడుతూ ఉన్నటువంటి మా ప్రియులందరినీ, కరోనా వేరియంట్, ఒమిక్రాన్, ఇటువంటి రకరకాల కొత్త వైరస్లతో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానికి తెస్తున్నాం. ప్రభువా, మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో మా ప్రియులలో ఎవరైనా షుగర్తోనో, బీపీతోనో, థైరాయిడ్తోనో, ఇంకా బ్రెయిన్ ప్రాబ్లమ్స్తోనో, క్యాన్సర్తోనో, స్కిన్ ప్రాబ్లమ్స్తోనో, స్త్రీ సంబంధమైన రుగ్మతలతోనో బాధపడుతున్నట్లయితే, అపెండిసైటిస్ ప్రాబ్లమ్స్, ఇంకా ఏమన్నా మైగ్రేన్ సంబంధమైనటువంటి, సైనసైటిస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారందరినీ యేసు నామములో మీ సన్నిధానికి తెస్తున్నాం. ప్రభువా, పిల్లల రొట్టెను మీ పిల్లలు అనుభవించాలి, అనగా దైవికమైన స్వస్థతని మీ ప్రజలు అనుభవించాలి కనుక మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీకు వందనం చేస్తున్నాం. మా మేనమామ గారు అయినటువంటి కేరళలో ఉన్నటువంటి ప్రభువా జాయ్ అంకుల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు స్వస్థపరచండి. సంపూర్ణమైన విడుదల మీరు అనుగ్రహించండి. వార్ధక్య బలహీనతలను మీరు విడిపించండి. మునుపటి ఆరోగ్యం, బలం అనుగ్రహించండి.
అంతేకాకుండా కేరళలోని మా బ్రదర్లో అయినటువంటి మోనచన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. తనకున్నటి పక్షవాతపు పరిస్థితుల్లోంచి మీరు విడిపించండి ప్రభా. ఇలా మా ప్రియులు అనేకులు రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. అల్సర్తో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇంకా రకరకాల వ్యాధులతో బాధపడుతున్న మా ప్రియులు ఉన్నారు. HIV పాజిటివ్తో బాధపడే మా ప్రియులు ఉన్నారు. వీరందరినీ మీ సంధానానికి తెస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో మీ పాద పద్మపై చేరి ఉన్న ప్రజలను ప్రభువా, మాకు వేరే దిక్కు లేదు, మా పరమ వైద్యుడివి నాయనా. ఈ సమయంలో కన్నీటితో మీ సన్నిధానానికి వస్తున్నాం. ఒక్కొక్కరిని దర్శించండి. ఏ ఒక్కరు నశించిపోవటం, వ్యాధిలో ఉండి చచ్చిపోవటం ఇష్టం కాదు. అలనాడు ఏదేనులో ఉన్నప్పుడు ఏ వ్యాధి లేనట్టుగా, మిలేనియం పీరియడ్లో ఏ వ్యాధి లేని విధంగా ఉన్నట్టుగా ప్రభువా, మీ ప్రజల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దర్శించండి ప్రభువా. ఆయా ప్రాంతాల్లో సంతానలేమితో బాధపడుతున్న వారిని మీ సన్నిధానానికి తెస్తున్నాం. యేసు నామములో మీరు వారిని దర్శించండి ప్రభువా. సంతానాన్ని అనుగ్రహించండి, మీ కార్యము జరిగించండి ప్రభువా. రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని, డాక్టర్లు గుర్తించలేని వ్యాధులతో బాధపడుతున్న వారిని, కొత్త వ్యాధులతో బాధపడుతున్న వారిని మీ సన్నిధానానికి తెస్తున్నాం. ఎన్ని వ్యాధులు ఉన్నప్పటికీ మాకు ఒక నమ్మకం ఉంది, నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుతుందని. నీ గాయముల ద్వారా మాకు స్వస్థత. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో మీరు చెప్పినట్లుగా, నేను నీకు ఆరోగ్యమును కలుగజేతును, నీ గాయములు మాన్పుదును, ఇదే యెహోవా వాక్కు అని మీరు చెప్పారు. ప్రభువా, మీకు వందనం చేయిస్తున్నా. కొంతమంది సహోదరులు ప్రభువా, యూటిరస్ సంబంధమైన ప్రాబ్లంలు, హిస్టరెక్టమీ సంబంధమైన ప్రాబ్లమ్స్, ట్యూమర్స్తో బాధపడుతున్నారు. వీరందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నా. నజరేయుడైన యేసు నామములో స్వస్థత మీరు కలిగించండి ప్రభువా. ఈ ప్రార్థన తర్వాత కొంతమంది ప్రియులు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. కొంతమంది దగ్గుతో బాధపడుతున్నారు, ఆస్మాతో బాధపడుతున్నారు, ఇంకా కొంతమంది కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారు. రకరకాల సమస్యలతో బాధపడుతున్న మీ ప్రియులందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం ప్రభువా. సేవకులు అనేక మంది అనారోగ్యాలకు బలహీనతలతో గురై ఉన్నారు, వారందరినీ మీరు దర్శించండి. ఒబేసిటీతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రజలను మీరు దర్శించండి ప్రభువా. మీ కుమారుల యొక్క, మీ కుమార్తెల యొక్క దేహాలు మీ ఆలయాలు కనుక ఈ ఆలయాల్లో ప్రభు ఎటువంటి వ్యాధి ఉండడానికి అవకాశం లేని విధంగా మీరు ఆజ్ఞాపించమని సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థనలో ఏకీభవించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ సాక్ష్యాలు మీరు పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఈ సమయంలో మన సమయం ఎక్కువైంది కనుక ప్రతి ఎపిసోడ్లో ఇలా ప్రార్థించడం వీలు కాదు. అప్పుడప్పుడు అడిగారు, ఒక వారానికి ఒకసారి ఇలా ప్రార్థించమని కొంతమంది కోరారు. తెలంగాణలోని కొంతమంది ప్రియులు కూడా రోగుల కోసం ప్రార్థన చేయమని కోరారు. అవును, రోగుల కోసం ప్రార్థన చేయడం నాకు ఇష్టమే. స్వస్థత వరం ఉందా లేదా అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడతాయి. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థతలు కలుగుతాయి. స్వస్థపరిచేది ప్రార్థన చేసేవాడు కాదు, ప్రార్థన ఆలకించేవాడే స్వస్థపరుస్తాడు. కనుక యేసు స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. గత ఎపిసోడ్లో యేసు దరి చేరితే కలిగేటువంటి ఆశీర్వాదాల గురించి, ఆయన అవసరాలు తీరుస్తాడని, అంతేకాకుండా ఆయన మార్పు జరిగిస్తాడని, లేదా మార్పు కలిగిస్తాడని, పేరు మారుస్తాడని, జీవితాన్ని మారుస్తాడని, అంతేకాకుండా ఆయన నమ్మకాన్ని పుట్టిస్తాడని, లేకపోతే ఆల్రెడీ పుట్టించి ఉంటే ఆ నమ్మకాన్ని అభివృద్ధి చేస్తాడని, లేకపోతే ఇంక్రీజ్ చేస్తాడని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. స్తోత్రం ఇతడు స్తోత్రం. మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పాడు. Yes. One of these new disciples, Andrew, rushed to find his brother Simon and tell him they had found the one who is promised, God's anointed, who will heal the world. God's anointed, who will heal the world. ఇది ఈజీ వర్షన్ అండ్ మోడర్న్ వర్షన్ అండ్ ఎక్స్పాండెడ్ వర్షన్ కనుక అనాయింటెడ్ వన్ హూ విల్ హీల్ ద వరల్డ్. ప్రపంచాన్ని స్వస్థపరిచే అభిషక్తుణ్ణి మేము కనుగొన్నామని వాళ్ళు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెస్సియా స్వస్థపరుస్తాడు, రక్షిస్తాడు. యేసు రక్షిస్తాడు. మెస్సియా అనగా క్రీస్తు అభిషేకిస్తాడు.
రెండు కార్యాలు యేసు క్రీస్తు అంటున్నప్పుడు రెండు కార్యాలు, ప్రాముఖ్యమైన కార్యాలు విశ్వాస జీవితంలో జరుగుతున్న జరగబోయే కార్యాలను తెలియజేస్తుంది. యేసు అంటే రక్షణ, సాల్వేషన్. క్రీస్తు అంటే అభిషేకం, అనాయింటింగ్, పరిశుద్ధాత్మ నింపుదల. యేసు క్రీస్తు అంటున్నప్పుడు రెండు ప్రాముఖ్య, రక్షణ మరియు అభిషేకం అనే కార్యాలు ఉన్నాయనే సంగతి మనం మర్చిపోకూడదు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1వ అధ్యాయము 41వ వచనములో అక్కడ రాయబడిన మాటలు ఒక ప్రాముఖ్యమైన మాటని. ఈ శిష్యులు ఏమని మాట్లాడుకుంటున్నారు అని మనం కొద్దిగా ఆలోచిస్తే మరలా చదువుదాం 41వ వచనాన్ని. స్తోత్రం. అంద్రేయ వెంటనే తన సోదరుడైన సీమోను కనుగొని అతనితో మెస్సియాను కనుగొన్నాము అని అన్నాడు. మెస్సియాను మేము కనుగొన్నాం. ఎక్కడ కింద వచనాల్లో రాయబడింది? మేము మెస్సియాను కనుగొన్నాం అనే మాట అక్కడ ఉపయోగించబడ్డాన్ని చూస్తున్నాం. వి ఫౌండ్ మెస్సియా. అది ఇంపార్టెంట్ పాయింట్. మన టైటిల్ బహువచనాలు. అదేంటిది? బహువచనాలు ఏంటి? ఏకవచనం, బహువచనం అనేది మనకు తెలుసు. బహువచనాలు అంటే ఏంటి? వచనము అంటే వాక్యం. బహువచనాలు అంటే బహు అంటే చాలా, మెనీ వర్సెస్. ఫ్రీ వర్సెస్ అని కాదు, మెనీ వర్సెస్. బహువచనాలు అనే మాటను మనం ఎందుకు ఇక్కడ ఉపయోగించామంటే వాళ్ళు చెప్పుకున్నటువంటి ఒక మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెస్సియాను చూశాడు అనేది ఒక వంతు అయితే, మెస్సియాను కనుగొన్నాడు. యోహాను మెస్సియాను చూశాడు, వీళ్ళు మెస్సియాని చూశారని కాదు, కనుగొన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 41వ వచనంలోనే, ఫస్ట్ ఆఫ్ ఆల్ he found his own brother Simon and said to him, we have found the Messiah. మా అయ్యగారు తప్పు చదివినట్టున్నారు. we have found the Messiah. we have, అది ఇంపార్టెంట్ మాట. బహువచనాలు అనే దానికి మేము, నేను అని కాదు. ఇక్కడ ఒక పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి కనుగొంటాడు. మనకు తెలిసినట్టుగా ఏదైనా వాక్యం ధ్యానిస్తున్నాం, ఏదైనా పరిశోధన, ఒక వ్యక్తి కనుగొంటాడు. కానీ ఇద్దరు వ్యక్తులు కలిసి చెప్పినట్టు మాట మేము కనుగొన్నాము. దేవుని స్తోత్రం. ఎవరో ఒక శాస్త్రవేత్త, ఆర్కిమెడిస్ అనేటువంటి శాస్త్రవేత్త, యురేకా 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 అని పరిగెత్తాడని, బట్టలు లేకుండా లేదా బట్టలు వేసుకోవడం కూడా మరిచిపోయి తానేదో ఒక భౌతిక శాస్త్ర సిద్ధాంతాన్ని, నియమాన్ని కనుగొని పరిగెత్తాడని, బాత్ టబ్బులోంచి పరిగెత్తాడని సైన్స్లో మనం చదువుకున్నాం. యురేకా అనగా కనుగొన్నాను నేను. మనము కనుగొన్నామా మెస్సియాని? కనుగొన్నాము అంటే సులభంగా దొరికింది. ప్రత్యక్షత కాదు, అది ప్రత్యక్షతే, కానీ వెదకడము యొక్క ఫలితంగా మనకు దొరికిన అనుభవం కనుగొను. వెదకుడి మీకు దొరుకును. సీక్ అండ్ యూ విల్ ఫైండ్. ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. నాక్ అండ్ ఇట్ విల్ బి ఓపెన్ టు యూ. అడగండి, మీకు దొరుకుతుంది. వెదకండి, దొరుకుతుంది. తట్టండి, తీయబడుతుంది. దేవుని స్తోత్రం. వెదకడం ద్వారా మనం కనుగొనేటువంటి అవకాశం ఉంది. వి ఫౌండ్, మేము కనుగొన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఇంపార్టెంట్ పాయింట్. నేను కాదు, మేము. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, దేవుని బిడ్డలు ఎప్పుడు ఏదో పెద్దవారిని గౌరవించడానికి బహువచనం వాడతారేమో, కానీ సాధారణంగా మనం నేను 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 అనే మాట ఎక్కువ ఉపయోగిస్తాం. అహం పనిచేస్తుంటుంది అందరిలో. ఐ స్పెషలిస్టులుగా ఉన్నారు. ఈ కాదు కానీ ఐ అనగా యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉన్నట్లుగా, నేను నా సింహాసనమును ఆయన కన్నా పైగా వేసుకుంటాను, చేసుకుంటాను అని నేను 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 అనే మాటలు ఒక 5 సార్లు అక్కడ కనిపిస్తాయి. దానియేలు గ్రంథంలో కూడా నెబుకద్నెజర్ రాజు, నేను నా ఘనత కొరకు నేను కట్టించినటువంటి నా మందిరం అనేలాగా నేను 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 అని చెప్పుకున్నాడు. నేను నేను అని చెప్పుకున్న వాళ్ళు అంతమైపోయారు. నేను కాను అని చెప్పుకున్న వాళ్ళు నిలిచి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నేను కాను క్రీస్తే అన్నటువంటి పౌలు, ఆయన చనిపోయి 2000 సంవత్సరాలు అయింది.
కానీ ఇప్పటికీ పౌలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన పత్రికలు మనకు అందుబాటులో ఉన్నాయి. పౌలు చనిపోయినప్పటికీ పౌలు పత్రికలు, పౌలు ప్రార్థనలు, పౌలు యొక్క పరిచర్య చనిపోలేదు. నువ్వు రాసినవి, నువ్వు పాడినవి, నువ్వు చేసినవి అవి చనిపోవు. అవి అలాగే మిగిలి ఉంటాయి. అవి నీ జ్ఞాపకాలుగా అలాగే ఉండిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సిన మాట, నేను దగ్గర నుంచి మనము మేము అనే అనుభవం దగ్గరికి రావాలి. కలిసి బైబిల్ స్టడీ చేశారు, కలిసి ధర్మశాస్త్రం ధ్యానించారు, కలిసి కనుగొన్నారు. ఈ రోజులో ఎంతమంది కలిసి చదువుతున్నారు, కలిసి ప్రార్థిస్తున్నారు? ఎవరి పాటికి వాళ్ళు వ్యక్తిగతంగా స్టడీ చేస్తున్నారు, మంచిదే. వ్యక్తిగతమైన స్టడీ మంచిదే. మన సంఘాల్లో బైబిల్ స్టడీ ఉందా? అందరూ కలిసి స్టడీ, కంబైన్డ్గా స్టడీ చేయడం. పాత రోజుల్లోనే కదా, ఇప్పటికి కూడా కొంతమంది పిల్లలు ఎగ్జామ్స్ టైంలో, ఎగ్జామ్స్ రాబోతున్నాయనగా కంబైన్డ్ స్టడీ చేస్తారు. రాత్రులంతా మేల్కొని వాళ్ళందరూ కూర్చొని నువ్వేం చదివావు, ఇదేం చదివావు, అదేంటి ఇదేంటి అని డిస్కస్ చేసుకుంటూ చదువు కంబైన్డ్ స్టడీ చేస్తారు. దేవుని వాక్యాన్ని, దైవ జ్ఞానము పెంచుకునే ప్రయత్నాన్ని కూడా మనం కంబైన్డ్గా సంఘంగా చేయాలి. ఎంతమంది కంబైన్డ్ స్టడీ చేస్తున్నారు? ఎవరికి మామూలు స్టడీ చేసే టైమే లేదు. నేను అప్పుడప్పుడు సేవకుల్ని కూడా అడుగుతుంటాను, ఈరోజు ఏం చదవలేదండి. విశ్వాసులు అడిగితే ఈరోజు చదవలేదు, నిన్న చదవలేదు. దేవుని వాక్యం చదవడం లేదు. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఏం దేవుని వాక్యం ఏంటి ఎవరికి అర్థం కావడం లేదు. మెయిన్ ఏ కొద్ది మందో తప్ప ఏదో కాలక్షేపంలో కోసమో ముసలి ముతక ఇంట్లో కూర్చొని ఇంక వేరే పనులు లేవు కాబట్టి కొద్దిసేపు వాక్యం చదువుకుందాం అన్న విధంగా ఉన్నారే. కానీ వాక్యం చదవడం కష్టమైతే మీకు వాక్యం వినడమైనా ప్రయత్నం చేయండి. వాక్యం చదవడం కష్టం కావచ్చేమో, కానీ వినడం సులభం. ఆడియో బైబిల్స్ ఉన్నాయి, దాన్ని ఆన్ చేసుకొని ఒక అరగంట సేపు, గంట సేపు, ఒక 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు పెట్టుకొని వినండి. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే విజ్ఞాపన చేస్తాం. విజ్ఞాపన చేస్తే విస్మయపరచేటువంటి కార్యాలు జరుగుతాయి. ప్రతిదానికి బేసిక్ స్టెప్ వినడం. కానీ దేవుని వాక్యాన్ని వినాలి, శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాట నేను కాదు, మేము. అది బహువచనం. నేను అనేటువంటి ఏకవచనం నుంచి మేము అనేటువంటి బహువచనంలోకి శిష్యులు చూడండి, వాళ్ళు నేను అనే దగ్గర నుంచి మేము అనేటువంటి అనుభవం దగ్గరికి వచ్చారు. ఈ రోజుల్లో కూడా మన బైబిల్ స్టడీస్లో, మన సహవాసాల్లో, మన సంస్థల్లో మేము బ్రదర్ మనందరం కలిసి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. నేను అప్పుడప్పుడు మా సేవకులతో, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థలోని సేవకులతో, మీరు గుంటూరు జిల్లా వాళ్ళందరూ ఒక చోట కలుసుకోండి నెలకోసారి. ఎలాగో నెలకోసారి మనం కలుసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఒక చోట కలుసుకోండి, నెల్లూరు జిల్లా వాళ్ళు ఒక చోట కలుసుకోండి. వాళ్ళనే కలుసుకుంటారు కానీ నెల్లూరు జిల్లా వాళ్ళు చాలా కలుసుకోలేరు, కష్టం. వాళ్ళు చాలా బిజీ. ఆత్మ సంబంధమైన దృక్పథాలు బాగా లోపించినటువంటి ప్రాంతమేమో అనిపిస్తుంది నాకు. పశ్చిమ గోదావరి జిల్లా ఆ ప్రాంతానికి వెళ్తే ప్రజలు ఆత్మీయంగా ఎంతో రెస్పాన్స్ చేసే విధంగా ఉన్నారు చూడండి, స్పందించే విధంగా ఉన్నారు. కానీ మనకి ఇక్కడ అలా లేదు. సరే, ఏదేమైనప్పటికీ ఈ ప్రదేశాలన్నింటిలో ప్రదేశాలకు అతీతంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. క్రీస్తులో జిల్లాలు లేవు, రాష్ట్రాలు లేవు, దేశాలు లేవు. క్రీస్తులో అందరూ ఒకటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, నేను దగ్గర నుంచి మేము అనేటువంటి అనుభవం మనకు రావాలి. రెండో విషయము మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం. స్తోత్రం, స్తోత్రం. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబట్టయో దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయునో దిగుటయునో చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో చెప్పాడు? మాట్లాడుతుంది నతానీయేలుతో, కానీ చెప్పింది అందరితో. అదేంటది? నతానీయేలుతో చెప్పకుండా నీవు చూస్తావని కాదు, మనుష్య కుమారుని పైగా దేవదూతలు ఎక్కుతూ దిగడం నీవు చూస్తావని కాదు, మీరు చూస్తారు. చూడండి, ఇంకా దాని ముందు మాట 50వ వచనంలో చూస్తే, 50వ వచనంలో ఏం కనిపిస్తుంది, 51లో ఏం కనిపిస్తుంది ఆలోచిస్తే, 50వ వచనం. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? తర్వాత 51లో మీరు చూతురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
నీవు అనే అనుభవం నుంచి మీరు అనేటువంటి అనుభవం, అనగా శిష్యుల్ని యేసు ప్రభు గౌరవించి గౌరవపూర్వకంగా సంబోధిస్తున్నాడని కాదు దీని అర్థం. నతానియేలు ఒక్కడే కాదు, ఇతర 4 శిష్యులకి, లేదు అంటే ఇతర 10 మంది శిష్యులకు కూడా వర్తింపచేసేటువంటి ఒక వాగ్దానం, ఒక ఆశీర్వాదం ప్రభు పలుకుతున్నాడు. మీరు చూస్తారు. నేను అనే అనుభవంలోంచి మేము అనేటువంటి అనుభవానికి రావాలి. నీవు అనేటువంటి అనుభవంలోంచి మీరు అనే అనుభవం, పెద్దవాళ్ళని, వయసు మళ్ళోళ్ళని, లేకపోతే వయసులో మనకన్నా పెద్దవారిని మీరు అని గౌరవించడం గురించి కాదు నేను ఇక్కడ మాట్లాడేది. బహువచనం అంటే బహుమానంతో కూడుకున్న వచనం అని. బహుమానం అంటే రెస్పెక్ట్ అని అర్థం. గిఫ్ట్ అనే అర్థం ఉంది, రెస్పెక్ట్ అనే అర్థం. మలయాళంలో బహుమానం అంటారు, అంటే రెస్పెక్ట్. బహుమానముతో కూడుకున్నటువంటి వచనాలు ఇవి, బహువచనాలు. వచనం అంటే వాక్యం, ప్రవచనం అంటే మనకు తెలుసు, వచనము ప్రవచనం. సరే, దేవుని స్తోత్రం. శుభవచనము, ధన్యవచనము, రకరకాల వచనాలు ఉన్నాయి మనకు. వర్సెస్ అనగా వచనం అంటే వాక్యం. ఆదియందు వచనం ఉండెను, అనగా వాక్యం ఉండెను. వాక్యమే వచనం. వచించబడినది వాక్యము, వచించబడినది వచనము. వచించబడ్డం అంటే పలకబడింది, పలకబడింది వచనం. ప్రవచనం అనగా మరలా తిరిగి వచించబడేది. ప్రభు సన్నిధిలో వచించబడి ప్రభు యొక్క ప్రజల సాన్నిధ్యములో వచించబడేది ప్రవచనం. సరే, మనం వీటన్నిటిలోకి వెళ్ళడం లేదు, మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తున్న మాటలు. ఒకటి, నేను అనేటువంటి అనుభవం నుంచి మేము అనేటువంటి అనుభవంలోకి రావాలి. తర్వాత రెండోది, నీవు అనేటువంటి అనుభవం నుంచి మీరు అనేటువంటి అనుభవంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. ఇంకో విషయాన్ని కూడా నేను, 3వ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తన్ను ఎందరు అంగీకరించిరో, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం. వారందరికీ, వారు చాలా మంది ఉన్నారు. బహువచనం, సింగులర్ కాదు, ప్లూరల్. బహువచనం కనిపిస్తుంది. కానీ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఒక మాట మనం చూడగా, మనకందరికీ తెలిసిన మాటే. స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు విశ్వాసముంచు, అందరని కాదు, ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఫర్ గాడ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ లవ్ ఫర్ ద వరల్డ్ ఇన్ దిస్ వే, he gave his only son so that whoever believes in him will not face everlasting destruction but will have everlasting life. దేవుని స్తోత్రం. అనగా బహువచనాలు ఆలోచిస్తున్నాం. చాలా బహువచనాలు ఉన్నాయి, కానీ వాటన్నిటిలోకి వెళ్ళలేదు. ఒకటి, నేను దగ్గర నుంచి మేము, నీవు దగ్గర నుంచి మీరు. ఇక్కడ రాయబడింది ప్రతివాడు దగ్గర నుంచి అందరూ, వారందరూ. 3వ అధ్యాయము 16వ వచనంలో నైనా, 1వ అధ్యాయము 12వ వచనంలోనైనా ఇంచుమించు 2 ఒకటే విషయాలు రాయబడింది. విశ్వాసం ఉంచాలి, రక్షింపబడాలి. విశ్వాసం ఉంచకపోతే నశిస్తారు. ఈ 2 వాక్యాలని కంబైన్డ్ చేసి చూస్తే విశ్వాసం ఉంచడం అంటే అంగీకరించడం, ఆయన నామాన్ని అంగీకరించడం అని రాయబడింది. ఈ 2 వచనాలను ఆధారంగా చేసుకొని 3వ అధ్యాయం 16వ వచనము 1వ అధ్యాయము తర్వాత రాయబడినప్పటికీ కూడా అక్కడ ప్రతివాడు అనేటువంటి అనుభవం కనిపిస్తుంది. 1వ అధ్యాయంలో 12వ వచనంలో వారందరూ, దేవుని స్తోత్రం, యూనివర్సల్గా మాట్లాడింది 1వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనము ఇండివిజువల్గా మాట్లాడింది. ఇండివిజువల్ సెన్స్లో నుంచి యూనివర్సల్ సెన్స్లోకి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ అనేటువంటి ఎక్స్పీరియన్స్లోంచి వి అనేటువంటి ఎక్స్పీరియన్స్, యు అనేటువంటి ఎక్స్పీరియన్స్లోంచి యు ఆల్, మీరందరూ అనేటువంటి అనుభవం. ఎవ్రీ వన్
అనేటువంటి ఎక్స్పీరియన్స్లోంచి, ఆల్ అనేటువంటి ఎక్స్పీరియన్స్. అనగా మూడవ విషయం మనం ఆలోచిస్తున్న విషయము వాడు కాదు, వారు. వాడు అంటే ఒక వ్యక్తిని ఉద్దేశించారు, విశ్వాసముంచు ప్రతివాడు. కానీ విశ్వాసముంచు వారందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా యూనివర్సల్గా ఉంది అంటే యూనివర్సలిస్ట్ని అని కాదు. యూనివర్సలిజం అనేటువంటి ఒక ప్రమాదకరమైన సిద్ధాంతం ఒకటి ఉంది. ఏంటి అంటే అది సార్వత్రికవాదం. అందరూ రక్షింపడతారు, ఇశ్రాయేలులందరూ రక్షింపడతారు అని రోమాపత్రికలోని మాటను ఆధారంగా తీసుకొని మనం ఏం చేసినా, చేయకపోయినా, మంచి చేసినా, చెడు చేసినా, పాపం చేసినా, పరిశుద్ధతలో ఉన్నా అందరూ రక్షింపడతారు కదా, ఈవెన్చువల్లీ గ్రాడ్యువల్లీ ఒకరోజు రక్షింపడతారు కదా అనే బోధ కొన్ని సంఘాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఉంది. చాలా మనకు తెలియనటువంటి దుర్బోధలు చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడు వాటన్నిటిలోకి వెళ్ళడం లేదు. కానీ నా పాయింట్, బహువచన అనుభవంలోకి రావాలి. బహువచనాలే ధన్యవచనాలు కానీ ఏకవచనాలు ధన్యవచనాలు కాదు. కాకపోతే చనువుగా పెద్దోళ్ళని ప్రేమతో స్వాతంత్ర్యాన్ని బట్టి పెద్దోళ్ళు కూడా నువ్వు నువ్వు అని మాట్లాడతారు. కానీ మన ఈ నెల్లూరు జిల్లా, ఈ ప్రకాశం జిల్లా, చిత్తూరు వైపే కానీ పశ్చిమ గోదావరి జిల్లా వెళ్తే చాలా రెస్పెక్టివ్గా అయ్యగారని, గారని, మీరని. కానీ ఈ పిలుపులన్నీ మన ప్రాంతాల్లో లేకపోవడం చాలా విచారకరం. మన భాష స్పష్టంగా ఉండాలి, గౌరవపూర్వకంగా ఉండాలి, గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధంగా ఉండాలి. అప్పుడు ప్రజలు దీని ద్వారా ఆకర్షించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని ఏక అనుభవంలోంచి, ఒంటరి అనుభవంలోంచి అనేక అనుభవాల్లోకి, ఒంటరివాడు ఒక గుంపు అయ్యాడు, 2 గుంపులు అయ్యాడు. ఇందాక లేకపోతే గత ఎపిసోడ్లో నేను ఒక విషయం చెప్పాను. యోహాను ఒక మనుషుడి దగ్గర నుంచి 2 శిష్యులు లేకపోతే అనేక మంది శిష్యుల అనుభవంలోకి వెళ్ళాడు. మనం కూడా బహువచనాల అనుభవంలోకి, బహుళానుభవంలోకి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు. మేము ఏకవచన అనుభవంలోంచి ధన్యకరమైనటువంటి బహువచన అనుభవాల్లోకి రావాలని, నేను కాదు మేము అని, నీవు కాదు మీరు అని, అంతేకాకుండా వాడు కాదు వారు అని, వారందరూ అనేటువంటి అనుభవాల్లోకి, ఇండివిడ్యువాలిటీ నుంచి యూనివర్సలిస్టిక్ ఎక్స్పీరియన్స్లోకి, ఒంటరి అనుభవంలోంచి అనేక అనుభవాల్లోకి, ఏకాంత అనుభవంలోంచి విస్తారమైనటువంటి అనుభవంలోకి మేము రావాలని, అలా వస్తే మీరు సంతోషపడతారని మేము ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకుంటున్నాం. మీరు మాకు వినిపించిన మాటలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.